ఈరోజు బాబు గారు ఈరోజు జనసేన మద్దతు కోరుతుంది. నాకు కష్టం వచ్చింది, పవన్ కళ్యాణ్ నాకు మద్దతు ఉండాలని చెప్పేసి మాదిరి అడుగుతుందండి. నమస్తే సార్. అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకి, అలాగే 60 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మార్నింగ్. చాలా బాధాకరమైన విషయం అండి. మరో 4 రోజుల్లో మన ఇండిపెండెన్స్ డే పెట్టుకొని మన గురించి, మన దేశం గురించి గర్వంగా చెప్పుకోవాల్సిన టైంలో ఇలాంటి పని విషయాల మీద మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే నిజంగా చాలా బాధేస్తుంది సార్. అయితే ఈ పర్సనల్ విషయాల మీద, వ్యక్తిగత విషయాల మీద మేము స్పందించకూడదు అనుకున్నాం. కానీ దీనికి ఒక రాజకీయ రంగు వాళ్ళే పులుముతున్నారు కాబట్టి స్పందించాల్సిన విషయం ఉంది, కాబట్టి అవసరం ఉంది, కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దువ్వాడ శ్రీ అనేవాడు ఎవడండి? సారీ టు సే ఎవడు అని అంటే, మరి ఆయన మాట్లాడిన విధానం, గతంలో ఆయన రెచ్చిపోయిన విధానం, మీడియా గొట్టాలు కనబడితే చాలు ఆయన కన్నా వీరుడు, సూర్యుడు, ధీరుడు లేడన్నట్టుగా, ఆయన కన్నా పతివ్రత ఇంకొకటి ఎవడు లేడన్నట్టుగా ఎలా మాట్లాడాడో మీ అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ దువ్వాడ వాడు ఎవడు? ఆ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే వీడెవడు అసలు వాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ లేకపోతే దువ్వాడ శ్రీ అనేవాడు జీరో. నాకు మా మిత్రుడు లక్ష్మణ్ చెప్తున్నాడు క్వారీ ఆవిడ పేరు మీద ఉంది, ఆస్తులు ఆవిడ పేరు మీద ఉన్నాయి. ఆస్తులు అన్ని ఆవిడవే. ఇన్నాళ్ళు దువ్వాడ శ్రీని అనుభవించాడు భర్తగా వచ్చి. మీరు బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి చెక్ చేస్తే దువ్వాడ శ్రీని దగ్గర ఏం లేదండి. పెళ్లి తర్వాత ఇక్కడ ఇల్లరకం వచ్చిన తర్వాత బాగుపడ్డాడు. వాళ్ళ మామగారు చనిపోయిన తర్వాత ఈయనకు ఒక పొలిటికల్ స్పేస్ కనిపించింది. ప్రౌడీజం చేసుకోనో, దౌర్జన్యాలు చేసుకోనో, నోరు పారేసుకోనో, అచ్చెన్నాయుడికి అక్కడ ధీటుగా నిలబడే వ్యక్తిని నేనే అనుకుని సెల్ఫ్ ప్రాపగేషన్ చేసుకోనో, ఏదోలాగా పబ్లిసిటీ మీద కొంచెం ముందుకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అర్హతలు కదండి. మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదంటే ప్రౌడీజం, దౌర్జన్యం, బూతులు మాట్లాడడం, నోటుకు వచ్చింది ఏదైనా చేయాలనుకునే నాయకుడు కావాలి. సో అలాంటి నాయకత్వం దువ్వాడ శ్రీలో కనిపించింది కాబట్టి ఏరుకోరు మరీ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసుకున్నాడు. ఈరోజు వాణి ఎవరండి? ఇప్పుడు వాణి గారి వెనక తెలుగుదేశం ఉంది, లేకపోతే జనసేన ఉంది, బీజేపీ ఉందని అంటున్నారు. వాణి ఎవరండి? వైసీపీ పార్టీ టెక్కల్ నియోజకవర్గం అధ్యక్షురాలు కదండి. ఆవిడ అధ్యక్షురాలు ఆవిడే కదా, జెడ్పీటీసీ కూడా కదా. నాయకురాలు వెనక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు ఉంటారండి? అయితే గీత జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటారు. దువ్వాడ శ్రీను మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కొడుతుందండి. మాధురి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా, ఈరోజు నన్ను ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు, నన్ను, నా పిల్లల్ని, అసలు నేను సూసైడ్ చేసుకుంటాను, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు పవన్ కళ్యాణ్ అన్నగా నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆమె నిన్న అడుగుతుందండి, నిన్న కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అందరూ కోరుకుంటారండి. కానీ న్యాయం ఎటు ఉంటే అటే నిలబడతాం కదా. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున న్యాయం అంటూ ఒకటి ఉండాలి కదండి. ఆల్రెడీ పాని, ఆ పిల్లలు అందరూ ఒక లైఫ్ అనుభవిస్తున్నారు. మేము నిజంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఆ ట్రోలింగ్ మేము ఖండిస్తున్నాం. కానీ ఆ ట్రోలింగ్ కారణం ఏంటి? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఈ రోజు వరకు కూడా ఇంత ఇష్యూ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ దీని మీద స్పందించి దువ్వాడ శ్రీను మన పార్టీ పరుగు పోతుంది, సమాజానికి తప్పుడు మెసేజ్ వెళ్తుంది అని చెప్పి ఆపలేకపోతున్నారు. ఎందుకండి? ఈయన పోలీస్ స్టేషన్ దగ్గర, ఇంటి దగ్గర వీరంగం చేస్తున్నాడు, మహిళల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు లేకపోతే చంపేస్తాడేమో వాళ్ళని. సో దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరికి ఉంది? పార్టీగా, పార్టీలో నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ నాయకులకి ఉంది. వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, వాళ్ళేం కంట్రోల్ చేస్తారండి ఇందులో? ఒక విషయం అదే అంటున్నాను, ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి దువ్వాడ శ్రీ గారు దీన్ని ఉందాగా చాలా కాన్ఫిడెన్షియల్ గా దీన్ని డీల్ చేసుకోవాలి. అప్పుడు ఇది పబ్లిక్ అవ్వదు కదా, మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా. అటు వాణి గారిని, ఇటు మాధురి గారిని, ఆ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి అసలు ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో వాళ్ళ వ్యక్తిగత జీవితం కాబట్టి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి బయటకు వస్తే ఎవరు ట్రోలింగ్ చేయరు, ఎవరు ఏం చేయరు. దీన్ని పబ్లిక్ చేసుకోవడం వల్లే ట్రోలింగ్ అయింది. అండ్ ఆవిడ ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లీగల్ గా నాకు రైట్ ఉంది, నేను సహజీవనం చేస్తున్నాను అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తున్నారు ఆవిడ. అది రాంగ్ కదా. మీరు ఇచ్చే మెసేజ్ రాంగ్. యా ఓకే, దాన్ని పట్టుకొని ట్రోలింగ్ చేయడం అనేది నిజంగా తప్పే. సోషల్ మీడియాలో లక్ష రకాల మంది మనుషులు ఉంటారండి. వాటిని తీసుకునే వాళ్ళు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. నాకు నా స్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వైసీపీ దాష్టికమైన పరిపాలన వల్ల చాలా నష్టపోయింది. ఇప్పుడు దీన్ని గాడిలో పెట్టుకునే ప్రయాణంలో మేము ఉన్నాం. కూటమి ప్రభుత్వం
అవును. ఈ రోజు రైతులకు కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ ప్రతి ఒక్క అంశంలో మేము మంచి చేస్తున్నాం అని చెప్పి ప్రజలకి మేము చేరువవుతున్నాం, ప్రజలకి న్యాయం చేస్తున్నాం. వైసీపీ పార్టీని పూర్తిగా అంటే బాబు గారు నేనేమడుతున్నాను, ఇది సరే ఈ ఇష్యూ ఇంతటితో అయిపోద్ది అని మనం అనుకున్నాం నిన్నటి నుంచి, కానీ ఇది పొలిటికల్ యాంగిల్ కదా, ఇది ఇంకా ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందో అని. ఇది వాళ్ళు అంటే వాళ్ళు ఒక చెత్త పెంట కుప్ప మీద కూర్చున్నారండి. వాళ్ళు ఎంత తవ్వుకుంటే వాళ్ళకే అంత కంపు. దీన్ని ఎవరు ఆస్వాదించాలనో లేకపోతే వీక్షించాలనో ఎవరు చూడట్లేదు. ప్రజలకు ఎవరికి ఇది అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది రైతు బకాయిలు తీర్చడం, అలాగే రోడ్లు వేయడం, మంచినీటి సదుపాయం కల్పించడం, అన్న క్యాంటీన్లు రేపు పొద్దున పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నాయి, మధ్యాహ్న భోజనం అందరికి అందుతుంది. సో ఇవన్నీ ఇలాంటి ఇష్యూస్ కావాలి. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని పక్కకు పోయినాయి, మొత్తం ఇదే నడుస్తుంది. డైవర్ట్ చేయడానికి చూస్తున్నారండి. అదే చెప్తున్నారు. చాచి పెట్టి కొట్టేశారండి ప్రజలు, ఒక మూల కూర్చోబెట్టేశారు. ఈ రోజు వైసీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు పట్టించారు. అంటే మీరు ఏమంటారంటే దీని వెనక ఇప్పుడు దువ్వాడ సీను వెనక వైసీపీ ఉంది, దట్టు వాణి వెనక కూడా వీళ్ళే ఉన్నారంటారా? వైసీపీ ఈ కథ అంతా నడిపిస్తుంది సార్. ఏంటి ప్రసాద్ గారు, ఏంది ఎపిసోడ్ ఇష్యూ ఏంది? రెండు రకాల బెనిఫిట్స్, ఒకటి డైవర్ట్ చేయడం, రెండు లైన్. ప్రసాద్ గారు మాట్లాడిద్దాం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఇది మనం ఇంతకుముందు అన్నట్లు మనం చర్చ ఎందుకు పెట్టాల్సి వచ్చింది?